ఇప్పుడు లెట్ us కమ్ టు ద అగ్నిగుండం లోపలికి వచ్చినప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఏం జరిగింది నెక్స్ట్ అంటే, ఒకసారి ఇలా వీళ్ళు ఎప్పుడైతే రాజును అధికారపూర్వకంగా రాజులకు లోబడక రాజాజ్ఞలకు వీళ్ళు తృణీకరించి దేవుని పక్షాన్ని నిలబడాలని, దేవుని కోసం పోరాడాలని, దేవుని కోసం నిలబడి ఆ విశ్వాసాన్ని వ్యక్తం చేయాలని ఎప్పుడైతే స్టాండర్డ్గా ఫామ్ అయ్యారో అప్పుడు జరిగిన సంగతి ఏమిటంటే మనం ముందు చూద్దాం. ఒకసారి మనం చూద్దాం. రాజా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే 18వ వచనం 3వ అధ్యాయంలో, రాజా నీ దేవతలను పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకోను. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు మేషకు అబేద్నెగో అయిన వారి విషయంలో ఆయన ముఖం వికారమైన గనుక గుండం ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలుపించి శద్రకును మేషకును అబేద్నెగోను స్పందించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞయిగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రులను తక్కిన వస్త్రులను తీయకయే యున్నపాటున్న ముగ్గురిని వేడిమి గల మండుచున్న ఆ అగ్నిగుండంలో పడివేశారు. ఇది జరిగిన సంగతి. ఈ విషయం మీకు అందరికీ తెలుసును, కానీ దేవుని వాక్యాన్ని మళ్ళీ జ్ఞప్తి చేసుకునటం వల్ల గొప్ప సామర్థ్యత మనకు వస్తుంది. వీళ్ళు ఏం చేశారు, దేవుడు యొక్క శద్రకు మేషకు అబేద్నెగో లాంటి వారు అనేవాళ్ళు ఏం చేశారంటే, వీరు ముగ్గురు కూడా రాజు యొక్క ఆజ్ఞను మితిమీరి ఏం చేశారంటే, అతని మాట వినకపోవడం చేత ఆ రాజు కోపం వచ్చింది. ఆ కోపంతో పాటు తన ముఖం మాడిపోయింది, ముఖం ఎలాగైపు వికారం అయిపోయింది. వీళ్ళు మాట వినట్లేదని చెప్పేసి కోపంతో ఇక మీదట వీరు జస్ట్ జనరల్గా ఉన్నటువంటి ఆ యొక్క అగ్నిగుండంలో డోస్ పెంచండి, ఇంకా దాని యొక్క తీవ్రత పెంచండి అని చెప్పి 7 అంతులు వాళ్ళని ఏం చేశారంటే పెంచగా వాళ్ళ యొక్క జీవితాలు ఏం చేస్తారు, అగ్నిగుండంలో ఉన్న పాటున వారిని ఏం చేస్తారు, అగ్నిగుండంలో పడేశారు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అగ్నిగుండంలో వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి 3వ అధ్యాయంలో వాళ్ళు పడేసిన తర్వాత 23వ వచనం ఒకసారి 22వ వచనం చూద్దాం. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండం మిక్కిలి వేడిమిన గలనందునను శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయి, శద్రకు మేషకు అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధించబడిన వారే వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులు బంధించి అగ్నిలో వేస్తాం కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను 4 మనుష్యులు బంధకముల చేత అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. చూసారు కదా, అగ్నిగుండంలో పడివేసినప్పుడు జరిగినటువంటి సంగతి ఏమిటంటే, ఈ యొక్క సంగతి చూస్తున్నప్పుడు ఈ మండుచున్న అగ్నిగుండంలో వేసిన వాళ్ళకి ఏ హానియు లేదు. ఈ మండుచున్న అగ్నిగుండంలో వీరు ఉంటుంటే వీరంట ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నటువంటి అగ్నిగుండం ఏంటంటే, వాళ్ళు పడిపోయిన తర్వాత సాక్ష్యం ఇస్తున్న విషయం అంటే వాళ్ళందరూ కూడా సంచరిస్తున్నారని, వారితో పాటు దేవత రూపం కలిగినటువంటి వారు ఒక వ్యక్తిని కూడా వాళ్ళు చూస్తారని తెలియజేస్తారు. అంటే ఇప్పుడు తెలియజేసిన విషయం ఏంటంటే, వీరి యొక్క నెబుకద్నెజరు వారిని ఏం చేయాలనుకున్నాడు, అగ్నిగుండంలో పడేసి వారిని నాశనం చేసి వాళ్ళ ఫెయిత్ని కాల్చేయాలనుకున్నాడు. అగ్నిగుండంలో పడేసి వారి భౌతిక కాయాలను లేదా శరీరాలను నాశనం చేయాలనుకున్నారు. కాకపోతే ఈ ఒక మాట ఉంటుంది, దేవుని మాట ఏంటంటే, నువ్వు ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తావో అదే ఫైనల్ అంట. ఇప్పుడు నేను పిరికితనం ఎక్స్ప్రెస్ చేస్తాను అనుకోండి, ప్రమాదానికి మునుపు ఆ పిరికితనమే నన్ను ప్రమాదంలోకి నెట్టేస్తాను. కానీ ఇక్కడ ఈ యొక్క శద్రకు మేషకు అబేద్నెగోలు అందరూ కూడా వారు ఈ యొక్క అగ్నిగుండంలో పడక మునుపే వారు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కనుక ఆ విశ్వాసము తోడనే, ఆ విశ్వాసము చేతనే దేవుడు దేవుడిని ఏ విధంగా వాళ్ళు అంగీకరించారు. ఈ యొక్క అగ్నిగుండంలో మేము పడిపోయినప్పటికి కూడా దేవుడు మాత్రము సమర్థ్యము కలిగినటువంటి వాడు. He is able to deliver from this
ఫర్నెన్స్ ఆఫ్ ది ఈ అగ్నిగుండంలో నుండి ఈ యొక్క సామర్థ్యం కలిసి తప్పించుటకు నా దేవుడు సమర్థుడైనటువంటి వ్యక్త భావ ప్రకటన వాళ్ళు చేస్తారు. కనుక అదే జరిగింది. ఏంటంటే వాళ్ళందరూ అనుకున్నారు వీళ్ళందరూ చనిపోయారు, అగ్ని జ్వాలల చేత ఆ ఫ్లేమింగ్ చేత చనిపోయారు అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరగలేదు. ఈ అగ్నిగుండంలో జరిగినటువంటి సంగతి ఏమిటంటే వారు హాయిగా సంచరించడం జరిగింది. అగ్నిలో ఎవరైనా సంచరించగలుగుతారా? సాయంకాల పూట మనం ఒక పార్క్కి వెళ్ళో లేకపోతే ఒక బీచ్ రోడ్డు పక్కన వెళ్ళి హ్యాపీగా మనం సంచరించగలుగుతాం. ఎందుకంటే చల్లని గాలి వస్తుంది, చక్కగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మనం జాగింగ్ చేయొచ్చు, అలా తిరుగులాడుతూ ఉండొచ్చు. కానీ అగ్నిగుండంలో సంచరించడము ప్రపంచంలో ఎవరు కూడా జరిగినాయి. కానీ ప్రభు ఒక వాక్యంలో, దేవుని వాక్యంలో శద్రకు మేషకు అబేద్నెగోలలో వారు ఈ చల్లకాల పూట ఒక బీచ్ రోడ్ దగ్గరికి వెళ్ళి పక్క నడుచుకుంటూ వెళ్ళినట్టుగా, ఒక పార్కులో వెళ్ళినట్టుగా వాళ్ళు సంచరిస్తున్నారంటే కారణం ఏమిటంటే ఆ అగ్నిగుండంలో కూడా దేవుని యొక్క చలువ, ఆ దేవుని యొక్క ప్రేమ, ఆ దేవుని యొక్క శక్తి, ఆ దేవుని యొక్క చల్లదనం వారికి కలిగింది. వారందరూ కూడా ఏ బట్టలు అయితే వేసుకున్నారో అవి అలాగే ఉన్నాయి. ఒక్కటి కూడా మాసిపోలేదు, ఒక్కటి కూడా కాలిపోలేదు, ఒక్కటి కూడా కనీసం వెంట్రుకలు కూడా కాలేదు, తల వెంట్రుకలు కూడా. కారణం ఏమిటంటే వారికి ఉన్నటువంటి గొప్ప ఆ విశ్వాసమే, ఆ గొప్ప ఆ ఫెయిత్ మాత్రమే, వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప దేవుడితో ఉన్నటువంటి అనుబంధమే, దేవుడి కోసం చేయాలన్నటువంటి కోరిక మాత్రమే. అయితే ఇప్పుడు తెలియజేసినటువంటి అగ్నిగుండం ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే ఈవెన్ దో అగ్నిగుండం వంటి శ్రమలు మనకు ఎదురైనా, అగ్నిగుండంలో పడివేసిన దేవుడు సమర్థుడు అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకూడదని ఈ అగ్నిగుండం సెట్ చేయడం వల్ల తెలుస్తుంది మనకి. హల్లెలూయా. శ్రమలు వచ్చుట మంచిది. ఎందుచేతనంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, మనము కేవలము దేవుని దగ్గర నమ్మకం ఉంచడమే కాదండి, ఇలా పరిస్థితులు ఎదురైనప్పుడు, ఇలాంటి దుస్థితి ఏర్పడినప్పుడు, ఇలాంటి ప్రమాదాలు ఏర్పడినప్పుడు మనము వాటన్నిటిని కూడా, ఆ శ్రమలన్నింటినీ కూడా బ్లెస్సింగ్గా కౌంట్ చేయాలి. అలా కౌంట్ చేశారు కనుక వీళ్ళు రక్షించబడ్డారు. అందుకోసం ఫిలిప్పీ రాసిన పత్రికలో ఒక మాట చూపిస్తాను. ఏమిటంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం ఈ విధంగా రాయబడింది. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిన. ఈ ఇంగ్లీష్లో చక్కని మాట అంటుంది ఏంటంటే మీరందరూ కూడా యూఆర్ నాట్ ఓన్లీ టు పుట్ ఫెయిత్ ఇన్ గాడ్ బట్ ఆల్సో యు ఆర్ అపాయింటెడ్ టు సఫర్ ఫర్ సేక్ ఆఫ్ హిమ్. ఆయన కోసము శ్రమ పడుటకు కూడా మీరు అపాయింట్ చేయబడ్డారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా వీరి విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఇక్కడ అపాయింట్ చేయబడ్డారు. అట్ ద సేమ్ టైం ఆ విశ్వాసము ఆ కొలిమిలో అగ్నిగుండంలో పరీక్ష చేయబడ్డానికి కూడా వారు సిద్ధపడ్డారు. చాలా మంది అనుకుంటారు నా విశ్వాసం కేవలము పూల పాన్పు మీద ఉండడానికి స్థిరపరచబడ్డది కనుక నేను సక్రంగా హెవెన్కి వెళ్ళిపోతాను చక్కగా విశ్వాసంతో అనుకుంటారు. కానీ బట్ ఫెయిత్ విల్ సమ్ టైమ్ రిఫైన్ ఇన్ ఫైర్, but sometimes the faith will define in the troubles. విశ్వాసం కొన్నిసార్లు ఈ కొలిమిల అగ్నిగుండంలో ఏం చేస్తాయంటే దాన్ని మలచబడుతుంది. అందుకే వీరి యొక్క జీవితంలో వారి యొక్క విశ్వాసము అగ్నిగుండంలో పడివేసినప్పటికి కూడా కాలిపోలేదు. కానీ ఆ విశ్వాసము అగ్నిగుండంలోకి వెళ్ళినప్పటికి కూడా వారి విశ్వాసం చెక్కు చెదురవ్వలేదు. వారు విశ్వాసం మరింతగా ప్యూరిఫై అవ్వారు. హల్లెలూయా. దేవుడు వారితో నిలబడ్డాడు. కనుక దేవుని ప్రియమైనటువంటి వారులారా, దేవుని పిల్లలారా, కొన్నిసార్లు అగ్నిగుండం మనకు సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే మనము విశ్వాసాన్ని కలిగి ఉన్నాము. కొన్నిసార్లు అగ్నిగుండం లాంటి శ్రమలు వచ్చినప్పటికి కూడా మనము నిలబడగలుగుతామని కారణం ఏంటంటే మన దేవుడు మనకు ఉన్నాడు. ఆ దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడని ఈ అగ్నిగుండం మనకు తెలియజేస్తుంది. అలాగే ఇంకొక మాట తెలియజేస్తుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా కల్లారుగా దేవుని యొక్క కార్యాలు కూడా చూశారు. వీళ్ళందరూ కూడా కల్లారా దేవుడు వారితో ఉండటమే కాకుండా ఈ అగ్నిగుండంలో పడిపోయిన వారు కూడా నశించిపోకుండా దేవుడు మా పక్షాన ఉన్నాడు అని చెప్పేటువంటి గొప్ప సంగతి వాళ్ళకి ధన్యతగా ఏర్పడింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అగ్నిగుండం ఏర్పాటు చేయటం చేత జీవితాలు మారాయి. ఈ అగ్నిగుండము ఏర్పాటు చేయడం చేత
వీరు రక్షించబడటమే కాకుండా ఇందాక చెప్పాను కదా, మీ దేవుడు ఎక్కడ అని చెప్పేటువంటి ఆ నెబుకద్నెజరే ఇప్పుడు చెప్తూ ఉన్నాడండి సాక్ష్యము. ఏం చెప్తున్నాడు ఒకసారి మనము చూద్దామా? దేవుని మాటలు మనం చూద్దాం ఒక్కసారి. మన మాటల్ని ఒకసారి చూద్దాం. ఏంటంటే 27వ వచనం చదువుదాం. సేనాధిపతులను, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులు పరీక్షించి వారి శరీరంలో ఒక అగ్ని హేయాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండా చూచిరి. అంటే ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలుగా ఉన్నాయంటే మై మర్చిపోయినట్లుగా, కళ్ళకు అబ్బురపరిచినట్లుగా, ఆశ్చర్య కలిగినట్లుగా వారు అగ్నిగుండంలో నుండి బయటకు రావడం జరిగింది. ఒక్కటి కూడా నశించిపోలేదు. వస్త్రాలు కానీ, తల వెంట్రుకలు కానీ ఏది కూడా కాలిపోలేదు. అలాంటప్పుడు ఇప్పుడు జరిగినటువంటి సంగతి ఏమిటంటే 28వ వచనం 3వ అధ్యాయంలో చెబుతున్నమాట. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగోయు వీరు దేవుడు పూజారుడు. ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములకు అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రం నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సముద్రపు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు అని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది యొక్క ఏ నోరైతే ఈ యొక్క అగ్నిగుండంలో రక్షించడానికి మీ దేవుడు ఎక్కడున్నాడని చెప్పిన వ్యక్తే అదే షద్రకు, అదే నెబుకద్నెజరు అంటున్నాడు వీరిని చూసి, మీ దేవుడు పూజకు అర్హుడు, మీ దేవుడు సామర్థ్యం గలవాడు, మీ దేవుడు తప్ప మరింకే దేవుడు కూడా లేడు. ఇందాక 3వ అధ్యాయం ప్రారంభంలో ఒక దేవత ప్రతిమను చేసి వారందరూ కూడా నమస్కరించండి, సాగిలిపడి మొరక్కండి, ఈ ఉత్సవాల్లో పాల్గొనండి, ఆ యొక్క నమస్కరించండి దేవతకు అని చెప్పిన వ్యక్తే ఈ అగ్నిగుండం ఏర్పాటు చేసిన వ్యక్తి యొక్క మనసు మారింది. కారణం ఏంటంటే అగ్నిగుండము సహితము జయించుకొచ్చినటువంటి ఆ యొక్క శద్రకు, మేషకు, అబేద్నెగోలను చూసి, వారిలో ఉన్న దేవుని సామర్థ్యతను చూసి మీ దేవుడు పూజార్హుడు అని అంటున్నారు. కనుక అగ్నిగుండం ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే మన దేవుడు పూజకు అర్హుడు. అగ్నిగుండం ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే ఇంకో వ్యక్తి ఎవరైతే వైరిగా ఉన్నాడో, అవతల వ్యక్తి ప్రత్యర్థిగా ఉన్నాడో, ఎవరైతే మనకు విరుద్ధంగా ఉండి మనల్ని హతమార్చాలనుకున్నాడో అలాంటి వ్యక్తి యొక్క నోటి చేతే మన దేవుడు సామర్థ్యము గలవాడని చెప్పడానికి, ఆ యొక్క సందేహం లేకుండా ఆ విధమైన విశ్వాస ప్రకటన చేయడానికి దేవుడు గొప్పగా ఒక కాలాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ కాలము కొన్నిసార్లు మనకు శ్రమం కూడా అవ్వచ్చు. అంటే ఇప్పుడు చాలా వరకు మంచి అద్భుతాలు చేసి గొప్పగా ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మా దేవుడు సామర్థ్యత గలవాడని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కాకపోతే అదే నీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలైనా దేవుడు పెట్టి ఆ ప్రమాదం ద్వారా కూడా, ఆ చేదైన అనుభవం ద్వారా కూడా ప్రజలను రక్షింపజేసి ఇతరులు ఆశ్చర్యపోయేంతగా దేవుడు సామర్థ్యము గలవాడు, మీ దేవుడు తప్ప మరి ఇంకెవడు కూడా రక్షించలేడు అనేటువంటి సాక్ష్యాన్ని కూడా పంచగలిగేటువంటి గొప్ప తరుణానికి కూడా తీసుకొస్తాడు దేవుడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే యూ కెన్ యాక్సెప్ట్ ఆల్, నాట్ ఓన్లీ ది బ్లెస్సింగ్స్, యూ కెన్ యాక్సెప్ట్ ఆల్ ద ఏంటంటే ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేయగలడానికి ఇష్టపడాలి. మన జీవితాల్లో ఒకవేళ దేవుడు అనుమతిస్తే ప్రాబ్లమ్స్ని, అగ్ని వంటి శ్రమలను అనుమతిస్తే కూడా మనం వాటిని ఎదుర్కోవడానికైనా, వాటిని మనము ఆహ్వానించడానికైనా సిద్ధపడాలి. ఎందుచేతంటే నీ పరిస్థితిని బట్టి, నీ దుస్థితిని బట్టి కూడా ఒక వ్యక్తి మీ దేవుడు సామర్థ్యం గలవాడని చెప్పే యొక్క సాక్షార్థమైనటువంటి ఆనవాలు గొప్పగా వస్తాయి. అలాంటి రోజు కూడా వస్తుంది. అంటే దేవుడు చెప్పినట్టుగా మీరు నా నిమిత్తము హింసించబడతారంటున్నారు. ఒకవేళ అలాగ హింసించబడిన వారు ఏమవుతారంటే ధన్యులు అంటున్నారు. సో హియర్ ద పీపుల్, ఇక్కడ షద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా హింసించబడినప్పటికి కూడా వాళ్ళు ఏమని పిలువబడుతున్నారంటే ఇక్కడ ధన్యులుగానే పిలువబడుతున్నారు. అంటే నువ్వు ధన్యుడు అంటే అర్థం ఏంటంటే నీ ద్వారా కూడా నీ యొక్క అగ్ని వంటి శ్రమలైనప్పటికీ కూడా నువ్వు అందులో
పరిస్థితి వచ్చినప్పుడు జస్ట్ అలౌ ఇట్. దేవుడు అనుమతిస్తున్నప్పుడు, దేవుని చిత్తమైనప్పుడు దేవుడి దగ్గర నువ్వు అడిగి, దేవా ఇలాంటి పరిస్థితులు నాకు వచ్చినప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అనేటువంటి మనసు నీకుందా? అలాంటి పరిస్థితి ఒకవేళ వచ్చినా మన దేవుడు సమర్థుడు. అందుకని దేవుడు వాక్యం సెలవిస్తుందండి, శోధించబడిన వారు తగిన సమయంలో వారందరూ కూడా ఏమవుతారంట? సరైన సమయంలో దేవుడు తప్పించగలుగుతాడు. శోధింపబడు వారికి దేవుడు ఆ శోధింపబడినటువంటి మార్గం నుండి, ఆ యొక్క పరిస్థితి నుండి తప్పించుటకు మార్గాన్ని సరళం చేస్తాడు. కనుక ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన దేవుని పిల్లారా, అగ్నిగుండం కూడా మనల్ని దేవుని కోసం నిలబెట్టుకుంటారు. అగ్నిగుండం కూడా మన దేవుడు సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తిగా, సామర్థ్యం కలిగిన దేవుడుగా కూడా పరిగణించబడతాడు. అది ఎవరి నోటంట? అన్యజనుల నోటంట కావచ్చు, దేవునికి విరుద్ధంగా ఉండేటువంటి వ్యక్తుల నోటంట కూడా, లేకపోతే వారి నోరారా మీ దేవుడు సామర్థ్యం గలవాడు, పూజారువాడు అని చెప్పేటువంటి గొప్ప సంగతి కూడా ఏర్పడుతుంది. కనుక ప్రియమైన స్నేహితులారా, ఆర్ యు అలోయింగ్ టుడే ప్రాబ్లం? మీరు ఈ సమయం ముందు దేవుడు ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి ఏర్పడితే మీరు దాన్ని ఆహ్వానిస్తున్నారా? అందుకని ఒక మాట మీతో తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నా. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పేతురు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, ఒకసారి చూద్దామా? ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కంగారు పడిపోతాం, కానీ పేతురు మాత్రం అవలీలగా చక్కగా చెప్పాడు. ఏమిటంటే పేతురుకు రాసిన మొదటి గ్రంథంలో 4వ అధ్యాయము 12వ మాట, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక ఎంత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలిన వారు ఉన్నంతగా సంతోషించినట్టు పేతురు చెప్తున్నాడు. అక్కడ తెలియజేసినదంటే, అలాంటి ఒకవేళ అగ్ని వంటి సమయాలు వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు నెలకొల్లినప్పుడు, ఆ పరిస్థితులు మన కళ్ళకు కట్టినట్టుగా ఉన్నప్పుడు, అలాంటి వాటిని ఎదుర్కొనేటప్పుడు మీరు వర్రీ కాకండి, దాన్ని బట్టి హర్షించండి, సంతోషించండి అంటున్నాడు. ఎందుచేతనంటే మిమ్మల్ని ఒక సాక్షార్థంగా నిలబెట్టుకోవడానికి.